ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మళ్లీ తిరిగి ప్రారంభమవుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. మార్చి లేదా ఏప్రిల్లో హమాస్ పై తిరిగి దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్రధానిపై అక్కడి రాజకీయ పార్టీలు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి. గాజాపై తిరిగి యుద్ధం ప్రారంభించకపోతే రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదాలున్నట్లు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభమైన తొలి రోజే మంత్రులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. మరోవైపు ఫుల్ సెక్యూరిటీ ఉండే ఇజ్రాయెల్లోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి దాడి చేయటం పైన త్వరలోనే విచారణ ప్రారంభించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. దీంతో త్వరలోనే ట్రంప్తో భేటీ అయ్యి గాజాపై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే అవకాశాలపై చర్చించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అమెరికా, ఈజిప్ట్, ఖతర్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ వార్కు బ్రేక్ పడిందని అందరూ భావిస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాపై తిరిగి దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారంటూ అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో అంటే తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత తిరిగి హమాస్ పై దాడులు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో దాదాపు 45,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక లక్షలాది మంది తీవ్ర గాయాల పాలై కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకొచ్చి గాజాపై యుద్ధానికి బ్రేక్ పడేలా పలు దేశాలు ప్రయత్నించాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి నెతన్యాహు అంగీకరించడంపై సొంత దేశంలోనే ఆయన విమర్శల పాలవుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ దగ్గరున్న బందీల్లో 33 మందిని విడుదల చేస్తోంది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ సైతం 1700 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది. ప్రస్తుతం గాజాలో కాల్పుల మోత లేక అక్కడి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. కానీ అక్కడ శాంతి నెలకొనడం ఇజ్రాయిల్లోని పలు పార్టీలకు మింగుడు పడ్డం లేదు. నెతన్యాహుపై ఇజ్రాయెల్ రాజకీయ పార్టీలు నాయకులందరూ యుద్ధం ప్రారంభించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. చేయకపోతే ఆయన ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హమాస్ పలుమార్లు బందీలను విడుదల చేసింది. హమాస్ ఒక బందీని విడుదల చేస్తే ఇజ్రాయెల్ 33 మంది యుద్ధ ఖైదీలను విడుదల చేస్తోంది. అయితే యుద్ధానికి బ్రేక్ వేస్తూ నెతన్యాహు నిర్ణయం తీసుకోవడంపై ఇజ్రాయెల్ మంత్రులు, యూదుమత అతివాద రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఆయా పార్టీల మద్దతుతో ప్రభుత్వం నడుపుతున్న నెతన్యాహుకు హెచ్చరికలు జారీ అయ్యాయి. వెంటనే యుద్ధం తిరిగి ప్రారంభించకపోతే ఇజ్రాయెల్లో రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదాలున్నట్లు సంకేతాలిస్తున్నాయి. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంతో నెతన్యాహు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఇతమర్ బెనెగ్విర్ తన పదవికి రాజీనామా చేశారు. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన తొలి రోజే ఆయన రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో అతివాద పార్టీకి చెందిన నాయకుడు, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోత్రిచ్ కూడా నెతన్యాహుకు అల్టిమేటం జారీ చేశారు. కాల్పుల విరమణ తొలిదశ ముగియగానే తిరిగి యుద్ధం ప్రారంభించాలని, లేకపోతే తాను కూడా రాజీనామా చేస్తానని, ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోతే నెతన్యాహునే బాధ్యత వహించాలని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పార్లమెంట్లో నెతన్యాహు పార్టీకి కావలసిన మెజారిటీ ఉంది. కానీ ఆయన ప్రభుత్వంలోని మంత్రులే వార్నింగ్ ఇస్తుండటంతో ఏ క్షణంలోనైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించిన టైంలోనే ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ జనరల్ హెర్జీ హలేవి తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే దక్షిణ ఇజ్రాయెల్ ఆర్మీ మేజర్ యూరోన్ సైతం పదవికి రాజీనామా చేశారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసి 1200 మందిని హతమార్చి 250 మందిని బందీలుగా తీసుకువెళ్లింది. ఎప్పుడూ ఫుల్ సెక్యూరిటీతో ఉండే ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి హమాస్ మిలిటెంట్లు ప్రవేశించి దాడి చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే దీనిపై విచారణ జరగాల్సి ఉండగా నెతన్యాహు యుద్ధం ముగిశాక విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విచారణ జరిగితేనే ఈ దాడి నెతన్యాహు ప్రభుత్వం బాధ్యతారాహిత్యమా లేక ఏదైనా కుట్ర ఉందా అనేది తేలుతుంది. ప్రస్తుతం నెతన్యాహు ట్రంప్తో భేటీ కానున్నారు. ఆ భేటీలోనే హమాస్ పై యుద్ధం తిరిగి ప్రారంభించే అవకాశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ తర్వాత గాజాపై హమాస్ మిలిటెంట్లు మళ్లీ పట్టు సాధించారు. మరోవైపు ట్రంప్ సైతం పాలస్తీనా పౌరులకు జోర్డాన్ లేదా ఈజిప్టులో పునరావాసం కోసం ఇల్లు నిర్మించాలని, ఇది తాత్కాలికమా లేక దీర్ఘకాలికమా అన్నది వేచి చూడాలన్నారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ తిరిగి యుద్ధం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.